నా వార్తలు రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి అనేక సార్లు నేను ప్రస్తావించాను. జగన్ ఉన్నప్పుడు ప్రస్తావించా, అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ప్రస్తావించాను. మొన్న ఈ మధ్యన కూడా ప్రస్తావించా. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక. ఏంటంటే హైదరాబాద్‌లో ఉపాధి అవకాశాల్లో అతి పెద్దదైనటువంటిది మన వాళ్ళే హైదరాబాద్ ఎళ్లి ఉంటున్నది ఆ ఎస్ఆర్ నగరు, జేఎన్‌టీయు, అమీర్పేట, ఎల్బీ నగరు ఇట్లాంటి చోట్ల కోచింగ్ సెంటర్లు. ఇక్కడ బీటెక్‌లు పూర్తి చేస్తున్నారు. ఎంటెక్‌లు పూర్తి చేస్తున్నారు. ఎంటెక్‌లు కూడా తక్కువే, బీటెక్‌లే పూర్తి చేసేసి అక్కడికి వెళ్ళి ఈ కోచింగ్ సెంటర్లలో చేరి 45 డేస్ కోచింగ్‌లా, 3 మంత్స్ కోచింగ్‌లా, 6 మంత్స్ కోచింగ్‌లని వేలకు వేలు డబ్బులు పోసి అక్కడ అద్దెలకుండి అక్కడ నేర్చుకుని ఆ పైన ఆఫీసుల్లో ఉద్యోగాలకు వెళ్తున్నారు. అదేదో మన వాళ్ళే అక్కడికి వెళ్తున్నారు కదా. ఈ సాఫ్ట్‌వేర్ వాళ్ళందరూ మనకు తెలిసినటువంటి వాళ్ళే కదా. ఇక్కడే శుభ్రంగా ఆ కోచింగ్ సెంటర్‌లో వాళ్ళందరినీ, ఈవెన్ కోచింగ్ సెంటర్లు నడిపే వాళ్ళలో కూడా 100కి 70-80 మంది ఆంధ్ర వాళ్ళే. మన అమరావతి దగ్గరే పెట్టండి, బెజవాడ గుంటూరు దగ్గరే పెట్టండి, ఇక్కడికి తీసుకొచ్చి పెట్టండి. తద్వారా వేలాది కోచింగ్ సెంటర్లు అవన్నీ ఇక్కడికి వస్తే ఇక్కడ బిల్డింగులు పెద్ద బాగా మార్కెట్ వస్తుంది అద్దెలకి ఇవన్నిటికీ. అట్లాగే అన్ని కోచింగ్ సెంటర్లు ఇక్కడికి వచ్చి అక్కడికి వచ్చి చదువుకోవడానికి ఉండేటటువంటి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, విజయవాడలో మా నక్కల్ రోడ్లో హాస్పిటల్ ఇవన్నీ ఉంటాయి. ఇదివరకు హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ వరకు ఉండేది. ఆ తర్వాత శ్రీధర్ సంస్థ ఏదో ఈ బ్యాంకింగ్ ట్రైనింగ్ పెట్టింది. దాంతో ఇప్పుడు అక్కడ ఏంటి, వేలాది మంది విద్యార్థులు వచ్చి అక్కడ చదువుకుంటున్నారు. అక్కడ చుట్టుపక్కల హాస్టల్ అసలు ఖాళీనే లేవు, ఎక్కడా కూడా బిల్డింగులు నిండిపోతున్నాయి. ప్లస్ ఆ కర్రీ పాయింట్లు ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు అమీర్పేట ఇవన్నీ కూడా అంతే కదా, అనేక మంది ఉపాధి పొందుతున్నారు. అది ఇక్కడ వస్తుందిగా. బెజవాడ గుంటూరులో పెట్టుకోవచ్చు కదా శుభ్రంగా, చక్కగా లేదు అమరావతి ఆ రోడ్లో నన్ను పెట్టుకోవచ్చు కదా. చాలా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయి కదా. పైగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వెంటనే లభించడానికి వీలదు. ఇంకోటి కంపెనీలు కూడా వీళ్ళందరూ దొరుకుతున్నారన్నప్పుడు ఇప్పుడు అక్కడ ఎందుకు హైదరాబాద్లో వెంటనే మ్యాన్ పవర్ దొరుకుతుంది కాబట్టి ఇక్కడ మ్యాన్ పవర్ దొరుకుతుందంటే ఇక్కడే సంస్థలు పెట్టడానికి కూడా వస్తారు కదా. తద్వారా గ్రోత్ అనేటటువంటిది విజన్తో ఉండాలి కదా. అది ఎందుకు చేయరు అన్నటువంటిది అనేక సార్లు ప్రస్తావించాను. ఇంతవరకు అది అంటే అసలు దాంతోపాటు చదువుతున్నప్పుడు ఆ కాలేజీల్లోనే ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా అన్నటువంటి పాయింట్ అనేక సార్లు ప్రస్తావించారు. లోకేష్ గారు నిన్న ఒక చక్కటి పాయింట్ అదే ప్రస్తావించారు. ఉద్యోగాలు ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇచ్చే చదువులు లేకుండా 4 ఏళ్ల పాటు ఇంజనీరింగ్ చదివి ఏంది ఉపయోగం? అమీర్పేటలో 4 నెలల కోర్సుతోనే ఉద్యోగాలు ఎందుకు వస్తున్నాయి? ఉన్నత విద్య మీద సమీక్షలో ఆయన అడిగారు. పాఠ్య ప్రణాళికల్ని పూర్తిగా ప్రక్షాళన చేయమని అన్నారు. వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 100% ప్రాంగణ నియామకాలు ఉండాలన్నట్టు సూచించారు. చాలా బాధ్యతమైనట్టు నేను చెప్పింది ఇది కూడా అమలు చేయగలిగితే బాగానే ఉంటుంది.